రాకేష్ రెడ్డి వేల్పూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ పూర్తి వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 53% పోలింగ్ నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లాలో 56% పోలింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంకాపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా మాజీ ఎంపీ జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సిర్పూర్ విలేజ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం సందడి నెలకొంది. ఈ సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. భారీగా ఖర్చును సైతం వెనుకాడకుండా పోటీలో బరిలో నిలిచారు. పెద్ద ఎత్తున ఖర్చు చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నందిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ సందడి నెలకొంది. నలుగురు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు అయితే కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో నిన్న నుంచి కూడా పోటీ తీవ్రంగా అయితే ఉంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు. పోలింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరిని కూడా ఫోన్లను అనుమతించకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. మనం చూడొచ్చు, పోలింగ్ కేంద్రం బయట చాలా సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ జిల్లాలోనే అతిపెద్ద పోలింగ్ కేంద్రంగా నందిపేట పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ దాదాపుగా 10,000 పైసలకు ఓటర్లు ఉన్నారు. 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ ఒకే కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. సో సాధారణ ఎన్నికలు తలపించేలా ఇక్కడ సందడి అయితే నెలకొంది. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల మధ్య సర్పంచ్ ఎన్నికని చాలా కీలకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. సో 4 అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కీలకం ఉంది. తొలి విడత, రెండో విడత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు చేజిక్కించుకుంది. ఇటు బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 3వ స్థానంలో, బలపరిచిన అభ్యర్థులు 3వ స్థానంలో ఉన్నారు. సో చివరి విడత ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరి విడత ఇటు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేరు. ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇటు బాల్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితం ఈ కేంద్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ఓటింగ్ సరళిని కూడా పరిశీలించారు. ఇక అంకాపూర్, బాల్కొండ, వేల్పూర్ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. అక్కడ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేలా అధికారులు ప్రయత్నాలు చేశారు. దాదాపు 80% పైగా ఓటింగ్ అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు, నమ్మకంతో ఉన్నారు. సో ఓవరాల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.